ఏమన్నా లేకపోతే ఇచ్చిపోతారు. ఇప్పుడు టీవీ లైన్ కాదు బాబాయ్. మరి ఇప్పుడు మీకు ఫంక్షన్ వస్తుందా? పింఛన్ వస్తుంది ఈ నెల. మరి ఈ నెల ఇచ్చారా? ఈ నెల ఫంక్షన్ ఇచ్చారా? ఇస్తారు ఇయరు పేసి పెడి తగద పెట్టి గుండు పెడుతున్నారు, లోపల గుండు పెడుతున్నారు. కాదు మరి వాలంటీర్లు తీసేస్తాం అంటున్నాడు కదా చంద్రబాబు. మరి ఎట్టి చేయాలా? నేను ఒక్కడి ఊరిని పెట్టి బాబు అది 10 మందిని పెట్టి ఆడవాళ్ళు మోకులు ఆపి మాకు ఇదే ప్రభుత్వం కావాలని కోరు. నేను కూడా చిన్నగా ఇటు పాగలాడుకుంటా వస్తా, లేకపోతే బండి కట్టుకొని తప్ప జగన్ కావాలని. ఎందుకు అంత నమ్మకం ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద? మంచి ఆయన నానే తరాల నుంచి నాకు పింఛన్ ఎప్పుడు పింఛన్ కాదు. 60-70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి నేను వదిలిపెట్టను. ఎంతైనా రేపు ఈ పార్టీకైనా రేపు పోయి నేను పార్టీకి దానికే ఓటేస్తావు. మరి ఇప్పుడు వాలంటీర్లని తీసేసామంటున్నారు. ఇప్పుడు ఫంక్షన్ మీకు ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వరంటే ఇంకా మరి నేనేం చేస్తున్నా? మరి 10 మందితో వండే పని కాదు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అంటున్నారు కదా. మరి మీకు వాలంటీర్లు ఉంటే మంచిదా, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే మంచిదా? వాలంటీర్లు ఉంటేనే మంచిదా. మన ఇంటికాడ వస్తారు, ఇంటి పండుకున్నా కానీ రేపి ఇచ్చిపోతున్నారు, ఇంటి కడపకి ఇచ్చిపోతున్నారు. అవును. మరి ఇట్లాంటి ప్రభుత్వం బాగాలేదు. నేను చేస్తాను అంటే వాడు వచ్చినా రేపు ఇటు చేస్తేనే సరే, లేకపోతే వాడు గుండు కొట్టుకొని వాడిపోతాడు. మరి మీ పరిస్థితి ఏంటి బాబాయ్? ఈ నెల ఇన్ని రోజులు ఫంక్షన్ ఆగింది ఎప్పుడూ లేదుగా. లేదు, ఏదో పేసి పైన తగాదాలు. చంద్రబాబు చెబుతున్నాడు వాలంటీర్లు వద్దంటున్నాడు చంద్రబాబు. కావాలే ఆయన వద్దంటున్నాడు. పేసి పెట్టేది ఆయన, అన్నిటికీ చేసేది ఆయనే. అందులో తిరుగుతాడు, ఇందులో దూరుతాడు, అందులో పోతాడు, ఇందులో పోతాడు. కమ్ముదు ఇటు తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయేలా కాంగ్రెస్ పార్టీకి ఆయనకి విరోధమే కదా. మళ్ళా అందులో చేరాడా బాబాయ్? మరి ఇప్పుడు ఫైనల్ గా నీకు ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చే ఫంక్షన్ నచ్చిందా, అక్కడికి వెళ్ళి తెచ్చుకునే విధానం నచ్చిందా? నాకు ఈ పరిపాలన నాకు నచ్చిందయ్యా. బియ్యం కానీ ఏదైనా కానీ డబ్బులు అందరికీ ఇస్తున్నాడు. 40 సంవత్సరాలు పెట్టాడు కదా, 40 సంవత్సరాలకి ఇప్పుడు 2, 3, 4 సార్లు ఇస్తున్నాడు డబ్బులు వస్తున్నాడు. అన్ని పరిపాలన బాగానే చేస్తున్నాడు. కానీ ఒకరు పోయి ఈ త్యాగం చేయాలని. ఫైనల్ గా మరి వాలంటీర్లు ఈసారి వస్తారంటావు మళ్ళీ ఫంక్షన్ ఇవ్వడానికి? వస్తారు, రావాలి. పార్టీ గెలిసే వస్తాడు, పార్టీ గెలవాలి కదా. గెలవదంటావు మరి? ఎటు గెలవదు జగన్. గెలుస్తాడు జగన్ వస్తాడు. ఇవన్నీ తోకలు పైన తాగి పైన నాకు తల బాగా ఉండదు. బాగుండదు. టీడీపీ గురించి మాట్లాడితే బీపీ వస్తుంది. జెండా చూడన్నాను, ఆ జెండా నాకు నచ్చదు, భయంకరంగా ఉంటుంది. ఓకే, మరి ఫైనల్ గా అయితే వాలంటీర్లు ఉంచాలంటావు? ఓకే, మా పార్టీ రావాలి అసలు. ఈ జనానికి అది అట్లే ఉంటది. అది రేపు ఏ బొక్కల పోయే పాము ఆ బొక్కకే పోతా. జగన్ వస్తాడు. ఇవన్నీ పైన నేను పోతా, దానికి పెడతా, దానికి పెట్టో దీనికి పెట్టో, ఏ బొక్కకు పోయే పాము ఆ బొక్కకే పోతుంది.